బ్యాక్ టు న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ పోలింగ్ కేంద్రం ఓటర్లను ఆకట్టుకుంది. పచ్చని మొక్కలు, అరటి కొమ్మలు, కొబ్బరి మట్టలతో పోలింగ్ కేంద్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆత్మకూరు మండలం సర్వేపల్లిలోని ప్లీనర్ పోలింగ్ కేంద్రాన్ని అధికారులు గ్రీనరీతో నింపేశారు. తహసీల్దార్ లావణ్య పిలుపు మేరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పచ్చని తోరణాల మధ్య ప్రజలు ఓట్లు వేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం జరిగిందని లావణ్య తెలిపారు. ఆత్మకూరు మండలంలో మా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా సర్వేపల్లి గ్రామాన్ని గ్రీన్ మోడల్ పోలింగ్ స్టేషన్గా ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే గ్రీన్ పోలింగ్ స్టేషన్ అంటే జనాలకి ప్లాస్టిక్ రహిత, కాలుష్య రహిత ఉండాలి అనేది ఆలోచనతో ప్రతి పోలింగ్ స్టేషన్లో ప్రజలకు అవగాహన కోసం ఇదంతా గ్రీన్ బూత్ పోలింగ్ స్టేషన్ ఉండాలనే ఆలోచనతోని ఎలక్షన్ కమిషన్ గారు మా కలెక్టర్ గారి ఆదేశాలు ఇస్తే దాని ప్రకారంగా మేము ఈరోజు జిల్లాలో 6 మండలాల్లో కూడా 6 చోట్ల ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన మండలంలో సర్వేపల్లి విలేజ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి మన మండలానికి మా ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్, ఉదయం నుంచి మా ఆర్డీఓ గారు, మా సిబ్బంది అందరం కూడా ప్రతి చోట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మరియు అందులో భాగంగానే ఈరోజు మన ఆత్మకూరు మండలంలో మొత్తం 23 జీపీలకు గాను ఒక జీపీ ఉప్పల పహాడ్ గ్రామ పంచాయతీ వినామసగా కావడం జరిగింది. మిగతా అన్ని చోట్ల కూడా ఉదయం నుంచి మా ఆర్డీఓ గారు, మా సిబ్బంది అంతా 8-10 పోలింగ్ బూత్లను, గ్రామ పంచాయతీలను విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఊరు పుల్లయ్యగూడెం గ్రామంలో ఎలాంటి భేషాలకు పోకుండా అందరం ఒక కుటుంబ సభ్యుల లెక్క కలిసిమెలిసి ఉంటాము. ఎవరు గెలిచినా మా కుటుంబ సభ్యులు మా లోపల గెలిచిరని భావిస్తాం తప్ప ఎవరు గెలిచిరు, ఈ పార్టీ గెలిచింది, ఆ పార్టీ గెలిచిందని ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకుండా పొద్దున లేస్తే ఒక గ్రామంలో కలిసిమెలిసి వాళ్ళే ఉండేవాళ్ళం. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ మీకు చూస్తే తెలిసి ఉంటుంది, అందరం కూడా కలిసిమెలిసి ఉంటాము. ఎవరు ఏ పార్టీ గెలిచినా కూడా గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి గ్రామాభివృద్ధిలో పాల్గొంటారు. ఇలాంటివి కూడా ఈ గ్రామాన్ని ఆదర్శంగా